వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి మొదటి సంవత్సరం 5వసారి పూర్తి చేసుకున్న సందర్భంగా 4.1 సుపరిపాలనలో గౌరవ అధ్యక్షులు ఇక్కడ ఉన్న నా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ఈ నెల మొత్తం ప్రజల మధ్యనే ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించండి, మా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా వెళ్తున్నాయి, మన అభివృద్ధి ఫలాలు అందుతున్నాయా లేదా అని మేము అందరినీ ఆదేశించడం జరిగింది. అందులో అత్యంత ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు చూస్తే ప్రతి ఇంటికి వెళ్తున్నారా లేదా, లేకపోతే అక్కడి నుంచి అన్న ఉండి రిపోర్ట్లు రాస్తారా అని జియో ట్యాగింగ్ చేసిన ఇళ్లకు మేము లాంగిట్యూడినల్ లాటిట్యూడ్ ఫోటోతో సహా మేము అప్లోడ్ చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం మొదలుపెట్టిన గౌరవ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ ఎక్కడైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఈ డివిజన్లో తిరుగుతూ మొదలుపెట్టాం. అన్ని ఫలాలు కూడా అందరూ కూడా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తాం. ఎక్కడెక్కడ 1-2 చోట్ల అందలేదంటున్నారు, వాటిని కూడా రెక్టిఫై చేసి అధికారుల ముందుకు దృష్టికి వాటిని అన్నింటినీ తీసుకుని వెళ్ళి పరిష్కరించే విధంగా మా నాయకత్వం. తల్లికి వందనం 13,000 వేసి 2,000 రూపాయలు లోకేష్ గారి ఖాతాలోకి వెళ్తున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. పనికి మాలిన ఆరోపణలు చేసే వ్యక్తుల్ని ఆ గౌరవ యువనేత ఆ రోజే చెప్పారు, అరే బాబు నా అకౌంట్లోకి వచ్చిందంటే నిరూపించరా బాబు, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మళ్ళీ వెళ్ళిపోయి బెంగళూరులో పడుకున్నాడు. మళ్ళీ మెలకు రాగానే ఒక రౌడీని, బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని వెంబడేసుకుని వెళ్ళి రోడ్డు ప్రమాదాల్లో మనుషులను కూడా మరణించే విధంగా తయారు చేసి, ఎవరన్నా రోడ్డు ప్రమాదాల్లో కనుక గాయపడితే ముందు వాళ్ళని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా రోడ్డు పక్కన విసిరేసి 45 నిమిషాలు ఆ వ్యక్తి చనిపోయే విధంగా చేసి, ఎంతటికన్నా ముఖ్యంగా ఇక్కడ వరద వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు 12 రోజులు ఇక్కడే ఉన్నాడు. ఒక హనీమూన్ ట్రిప్ కింద వచ్చి ఒక గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని వ్యక్తుల గురించి మనం ఆలోచించుకోవడం తప్పు. ఇతను ఏ రోజు చూసినా అబద్ధాల మీద బతుకుతాడు, అబద్ధాలతో తాగుతూ బతుకుతాడు. ఇటువంటి వ్యక్తులు రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని దూరం చేసే కార్యక్రమం చేసే వ్యక్తులు. మేము ఒకటే చెప్పాం, పెన్షన్ ఇస్తానన్నాం, పెన్షన్ ఇచ్చాం. తల్లికి వందనం అమలు చేస్తానన్నాం, ప్రతి బిడ్డకి ఇస్తానన్నాం. ఆ వ్యక్తి అమ్మకు కూడా ఇస్తానని ఏ రోజు కూడా అందరికీ ఇస్తానని ఒక్క వ్యక్తితో సరిపెట్టుకున్న వ్యక్తి. అందులో కరోనా బూచిగా చూపించి 2 సంవత్సరాలు అది కూడా వేయలేదు. ఇటువంటి వ్యక్తుల గురించి మేము ఆలోచించాల్సిన పని లేదు. మేము సమస్యలు ప్రజల ముందుకు వెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కరించడమే మా యొక్క కర్తవ్యం. మేము ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల మీద పోరాడామో అదేవిధంగా సమస్యలను పరిష్కరించడం కూడా ఈ 4 రోజులు మా బూత్ యంత్రాంగం అంటే సుమారు ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా మేము షెడ్యూల్ ఇచ్చాం. ఆ షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. సార్ ఫ్రీ బస్ అనేది ఎప్పటి నుంచి? ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రతి మహిళకి అందబోతుంది. ఈ లోపల కొంతమంది మన ఆటో కార్మికులకి ఇబ్బంది లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు 14వ తారీఖు కల్లా ఆటో కార్మికులకు కూడా కొంత 15,000 రూపాయలు వేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసి ఉచిత బస్సు మహిళ అందించే విధంగా, అంటే ఏ వర్గం వారు ఇబ్బంది పడకూడదు అనేదే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆశయం. అదేవిధంగా మేము కృషి చేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.